మంచానికి పసుపు రాసినావు ఏంటి? పసుపు కంట్లోకి వెళ్తే దోమలు కళ్ళు కనిపించబట్ట. ఒకవేళ కళ్ళు మూసుకొస్తే కారపొడి వేసి 2 ఇడ్లీలు ఇట్టు. దోమలు పెట్టుకొని చావరు కానీ ఇలాంటి దరిద్రమైన క్వశ్చన్లు వేస్తూ ఉంటాయి. ఈ దోమలన్నీ నా చెవి దగ్గర సిట్టింగ్ చేసినట్టున్నాయి. రే ఆ జెండు బామ్ ఎలాగే ఒక్కొక్క దోమ కంట్లో రాసేస్తాను. ఏంటి అది? గుడ్ల పెంకుతో గులాబ్ జామ్ చేశానే, మా అమ్మమ్మ నేర్పింది. సూపరే. మీ అమ్మమ్మ గారు ఏం చేస్తారు? వచ్చిపోయే వాళ్ళందరికీ ఇలాంటి వంటలు నేర్పుతా ఉంటారు. ముందుగా పీతని ఒక వైపుగా పడుకోబెట్టండి. ఇది పడుకోవట్లేదు బా. ఉదయం చేసిన రవ్వలప్పమ ఉంది కదా, అది ఇట్టు గేరెక్కి పడుకుంటది. బ్రీజర్స్ అన్ని కూలింగ్ ఉన్నాయి కదా, ఫుల్ కూలింగ్ ఉన్నాయి. తెచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. ఈ డోర్లన్నీ లాక్ చేసేయండి. తాగినట్టు ఎవరికి తెలియకూడదు. వాటర్ గారు మీరు నన్ను ఒక విషయంలో క్షమించాలండి. మొన్న మీరు నడుచుకుని వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఇటుకుబెట్టి నెత్తి మీద కిసిరేద్దాం అనుకున్నాను. నన్ను కూడా మీరు క్షమించాలి వాటర్ గారు. కానీ మీరు పడుకున్నప్పుడు ఇనప రేఖతో మీ పేక గీకేద్దాం అనుకున్నాను. ఈసారి నుంచి ఎవరి దగ్గరైనా చిల్లర మిగిలితే ఈ ఉడత పిండిలో మనలో ఎవరికైనా అవసరం వస్తే తీసి వాడుకుందాం. సేవింగ్స్ చేద్దాం మనం. బావా 10 రూపాయలు ఉంటేవరా, 3 రోజుల నుంచి బ్రష్